ఖమ్మం మిర్చి మార్కెట్కు పెద్ద ఎత్తున కూడా మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్లోనే అత్యధికంగా దాదాపుగా 20,000 పైగా బస్తాలు వచ్చాయి. గత 3 రోజుల నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ధర కూడా నిన్న 21,200 పలికినటువంటి మిర్చి ధర క్వింటాకు ఈరోజు కాస్త మళ్ళీ తగ్గింది. 20,100 ఈరోజు జెండాపాట మనం చూడొచ్చు. ఎటు చూసినా కూడా మిర్చి బస్తాలతో మార్కెట్ మొత్తం కూడా నిండిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి, ఖమ్మం జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున మిర్చి మార్కెట్కు మిర్చి తీసుకొని వచ్చారు. ఉదయం నుంచి కూడా జెండాపాట కొనసాగుతుంది. ఆ తర్వాత వ్యాపారులు మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో కాస్త మిర్చి సాగు తగ్గింది, దిగుబడి తగ్గినటువంటి నేపథ్యంలో గత 3-4 రోజులుగా మార్కెట్లో మిర్చికి వస్తున్నటువంటి ధర చూస్తే రైతులు ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే జెండాపాటకు వ్యాపారులు కొనుగోలు చేసేటువంటి రేటుకు చాలా తేడా ఉంది. రైతులు నష్టపోతున్నారని చెప్తున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు. ఏమండి, నిన్న ఎంత పలికింది, ఈరోజు ఎంత పలికింది, ఎంత కొంటున్నారు? 21,150 వరకిందండి. ఈరోజు 20,000 కొంది. 20,000 కొంది. నిన్నటి మీద ఒక 5 తగ్గింది. కొంచెం పెరిగిద్ది అనుకుంటుంటే ఇంతలోకి 1000 రూపాయలు తగ్గింది. దిగుబడులు లేవు. దిగుబడులు వచ్చేసరికి 6-7 క్వింటాలు అవుతున్నాయి, గిట్టుబాటు కావట్లేదు. కొద్ది రేటు. మిర్చి రైతుల పరిస్థితి ఏంది అసలు? ఈరోజు దిగుబడి తగ్గింది, సాగు కూడా అంతంత మాత్రం ఉంది, కానీ ధరలు ఎట్లా ఉన్నాయి? ధరలు అయితే పర్లేదండి. ఇప్పుడు మొన్నటి మీద పర్లేదు. అయితే దిగుబడి లేదు కాబట్టి అంత లేదండి. గిట్టుబాటు ధర ఏం లేదు. 25,000 ఉంటే గిట్టిద్దండి. బాగా డౌన్ గిట్టుబాటు. మార్కెట్లో 20,000 మార్కెట్ కొన్నారు. ఇప్పుడు రైతుల కాడికి వచ్చేసరికి 15,000 కొంటున్నారు. 3 రోజులు పెంచి ఒక రోజు ఒకసారి 15,000 తగ్గిందంటే రైతులు ఏమైపోలే. అది పెట్టుబడి ఒక ఎకరానికి వచ్చేసి 1,00,000 పెట్టుబడి పెట్టి ఇప్పుడు వచ్చేసరికి వచ్చే 10 క్వింటాల కోసం ఈ విధంగా మోసం చేస్తే రైతుల్ని మరి అంతలా అండి. మరీ దారుణమా? 15,000 అడిగిపోయింది ఆడ. ఇప్పుడు 15,000 అడిగిపోయింది. ఇప్పుడు రాసుకొని పోయిండు. ఇంత దారుణంగా మోసం చేస్తే రైతులు ఏం కావాలి? ఒక్క రోజులో ఇంత దారుణమా? 6,000 లాస్ అవుతుందా? 21,000 నిన్న జెండా బాట పాడి ఇవ్వాలా? 20,000 పెట్టి 20,000 నుంచి కనీసం 15,500 15,000 అంటే ఏం అమ్ముతారు రైతులు? ఏం బాగుపడతారు? రైతులు ఇక్కడ రావడానికి ఉరికించి వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ చేయడం, తర్వాత మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసం చేయడం ఇది రైతులకు మరీ ఇట్లా మోసం అంటే ఇప్పుడు అంతే. 20,000 50,000 జెండ పడబడి 14,000 15,000 రైతు దగ్గర అడగడం అంటే అమ్ముకోలేక ఇటు దాచుకోలేక సతమతం అవడానికి అంతే కదా. పెట్టుబడులు కూడా రావు. మేమేస్తాం రైతులు జెండ పాట 20,000 ఉంది కదా, మనకు కనీసానికి ఎంతమంది తగ్గించి పడతారు అనుకుంటే మొత్తం 5-6,000 తగ్గించి కొనడం అంటే ఏది దారుణం కదా. ఇది రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మిర్చి బస్తాలు అయితే బాగా మార్కెట్కి వస్తున్నాయి. అయితే చాలా సుదూర ప్రాంతాల నుంచి రైతులు మిర్చిని అమ్ముకోవడానికి వస్తే కొంత నిరాశ వ్యక్తం అవుతుంది. జెండాపాటకి ఇక్కడ వ్యాపారులు కొనుగోలు చేసేదానికి చాలా తేడా వస్తుంది. దాదాపుగా క్వింటాకు 3,000 నుంచి 4,000 రూపాయలు తగ్గించి కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదనేది ఖచ్చితంగా అధికారులు దీని మీద చర్యలు తీసుకొని గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం మిర్చి మార్కెట్.